నమస్కారం. ఒక ఆస్ట్రోనోమర్గా అంతరిక్షంలోని అద్భుతాల గురించి మాట్లాడటం నాకెప్పుడూ ఇష్టమే. ఈరోజు మనమొక ప్రత్యేకమైన విశ్లేషణతో మన సౌరకుటుంబపు మంచు అంచులకు ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ప్లూటో. ఈ పేరు వినగానే మనలో ఒక రకమైన క్యూరియాసిటీ, ఒక ఆసక్తి పుడుతుంది కదూ. సరే, ఎందుకింత ఆలస్యం? ఆ చీకటి ప్రపంచపు రహస్యాల్లోకి డీప్గా వెళదాం. నిజంగా అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, మనం చిన్నప్పణ్నుండి చదువుకున్న ఆ 9వ గ్రహం ఆవిష్కరణ మనమనుకున్నట్లు పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది కాదు. అసలు చెప్పాలంటే ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన ఒక మ్యాథమెటికల్ పొరపాటది. ఆస్ట్రోనామర్స్గా మేమంతా ఎక్కడో కోట్లాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అతి పెద్ద బలమైన గ్రహం కోసం వెతుకుతుంటే ఆ చీకట్లో మాకు ఈ చిన్న ప్రయాణికుడు తారసపడ్డాడు. అసలు ఈ అద్భుతమైన యాదృచ్ఛికం, ఈ కాస్మిక్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. మొదటి భాగం, ప్లానెట్ ఎక్స్ కోసం వేట. ఈ కథ ప్లూటోని కనుక్కోవటానికి దాదాపు 150 ఏళ్ల ముందే మొదలైంది. చరిత్రను ఒకసారి గమనిస్తే 1781లో మనం యురానస్ని కనుక్కున్నాం. అయితే దాని కక్షలో ఒక విచిత్రమైన వణుకు, అంటే ఆ గ్రహం పదే పదే తన దారి మళ్లడాన్ని ఆస్ట్రోనామర్స్ గమనించారు. సైన్స్ ప్రకారం అదలా వెళ్లకూడదు. అంటే దాని అర్థం యురానస్కు ఆవల దాన్ని ఆకర్షిస్తూ దారి మళ్లిస్తున్న మరో గ్రహం ఉండి తీరాలి. ఆ అంచనాతోనే 1846లో నెప్ట్యూన్ని కనుక్కున్నాం. అది సైన్స్కి చాలా పెద్ద గెలుపు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే సమస్య అక్కడితో తీరలేదు. నెప్ట్యూన్ బరువుకి యురానస్ ఎంత దారి మళ్లాలో దానికంటే ఎక్కువగానే మళ్లుతోంది. అంటే ఆ రెండింటినీ డిస్టర్బ్ చేస్తున్న ఒక పెద్ద బరువైన ప్లానెట్ ఇంకోటెక్కడో దాక్కునుందనమాట. ఆ కంటికి కనిపించని బరువైన గ్రహానికే ప్లానెట్ ఎక్స్ అని పేరు పెట్టి వేట మొదలుపెట్టారు. రెండవ భాగం, ఒక యాదృశ్చిక ఖగోళ ఆవిష్కరణ. ఈ ప్లానెట్ ఎక్స్ని పట్టుకోవాలని పర్సివల్ లోవెల్ అనే అమెరికన్ ఆస్ట్రోనామర్ ఆరిజోనాలో ఏకంగా ఒక అబ్జర్వేటరీనే నిర్మించారు. కానీ పాపం ఆయన దాన్ని కనుక్కోకుండానే చనిపోయారు. ఆ తర్వాత ఈ వేటను 23 ఇయర్స్ వయసున్న క్లైడ్ టోంబాగ్ అనే కుర్రాడికి అప్పగించారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆకాశంలోని ఒకే భాగానికి చెందిన ఫోటోలను వేర్వేరు రోజుల్లో తీసి ఆ లక్షలాది నక్షత్రాల మధ్య భూతద్దం పెట్టుకుని ఏ చుక్క కదిలిందో అని వెతకడం ఎంత కష్టమైన పనో కదా. అలా అలుపెలగకుండా చేసిన ప్రయత్నంతో ఎట్టకేలుకు 1930 ఫిబ్రవరి 18న ఒక చిన్న డాట్ కదలడాన్ని క్లైడ్ గమనించాడు. అదే మన ప్లూటో. ఈ కొత్త గ్రహాన్ని కనుక్కున్న తర్వాత దానికి పేరు పెట్టే అవకాశం వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ పేరు పెట్టింది ఎవరో పెద్ద సైంటిస్ట్ కాదు, ఒక 11 ఏళ్ల బ్రిటిష్ పాప. ఈ గ్రహం చాలా దూరంగా చీకట్లో ఉంటుంది కదా, అందుకే చనిపోయిన వారిని పాలించే రోమన్ దేవుడైన ప్లూటో పేరును దీనికి పెట్టాలని ఆ పాప సూచించింది. ఆ పేరు వినగానే అందరికీ భలే నచ్చేసింది. ఆ చీకటి ప్రయాణికుడికి ఆ పేరు కరెక్ట్గా సెట్ అయిపోయింది. మూడవ భాగం, ప్లూటో పరిమాణం తగ్గిపోవడం. మొదటిసారి ప్లూటో కనిపించినప్పుడు మన దగ్గర అంత పవర్ఫుల్ టెలిస్కోప్స్ లేవు. అందుకే యురేనస్, నెప్ట్యూనులను లాగుతున్న ప్లానెట్ ఎక్స్ ఇదే అనుకుని ఇది చాలా బరువైనదని అంచనా వేశారు. 1930లో ప్లూటో అచ్చం భూమంత పెద్దగా ఉంటుందనుకున్నారు. కాని టెలిస్కోప్స్ మెరుగుపడుతున్న కొద్దీ మన అంచనాలు తలకిందులయ్యాయి. 1949 నాటికి అది మార్సంతుంటుంది అన్నారు. కాని 1978లో ప్లూటోకి ఉన్న క్యారెన్ అనే చంద్రుడిని కనుక్కున్నప్పుడు అసలు నిజం బట్టబయలైంది. ఆ క్యారెన్ స్పీడ్ని బట్టి ప్లూటో బరువుని లెక్కించినప్పుడు సైంటిస్టులంతా షాక్ అయ్యారు. అది ఎంత చిన్నది అంటే యురేనస్ లేదా నెప్ట్యూనుల కక్షలను కదిలించలేనంత తేలికగా ఉందని తేలిపోయింది. నాలుగవ భాగం, గ్రహాన్ని పునర్నిర్వచించటం. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో 2005లో ఆస్ట్రోనామర్స్కు ఒక పెద్ద సవాలెదురైంది. ప్లూటో కంటే బరువైన ఎరిస్ అనే మరో ఆబ్జెక్ట్ను ఆ చీకట్లో కనుక్కున్నారు. ఇప్పుడు ఎరిస్ని గ్రహం అనాలా, లేక ఇలా దొరికిన వందలాది బాడీస్ని గ్రహాలనాలా? అందుకే 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఒక గ్రహం అంటే ఏమితో నిర్వచించడానికి 3 కఠినమైన షరతులు పెట్టింది. మొదటిది సూర్యుడు చుట్టూ తిరగాలి. రెండవది గుండ్రంగా ఉండేంత గ్రావిటీ ఉండాలి. ఈ రెండింటిని మన ప్లూటో పాస్ చేసేసింది. కాని మూడవ షరతే ప్లూటో ఉనికిని ప్రమాదంలో పడేసింది. ఆ 3 రూలేంటంటే, ఒక గ్రహం తన దారిలో వచ్చే చిన్న రాళ్లను, ఆస్టరాయిడ్స్ను క్లియర్ చేసేంత పవర్ని కలిగి ఉండాలి. కాని మన ప్లూటో బరువు ఎంతంటే మన భూమి బరువుతో పోలిస్తే కేవలం 0.2% మాత్రమే.
నిజంగా చాలా చిన్నది కదూ. అంత తక్కువ గ్రావిటీతో అది తన దారిలో ఉన్న లక్షలాది ఐస్ రాళ్లను తన వైపు లాక్కోలేదు, అలాగని పక్కకు నెట్టేయను లేదు. అందుకే 2006లో ప్లూటోని ప్లానెట్స్ లిస్ట్ నుంచి తీసేసి డ్వార్ఫ్ ప్లానెట్ అంటే మరుగుజ్జు గ్రహాల కేటగిరీలో వేశారు. కాని ఇక్కడ మనం దీన్ని ఒక ట్రాజెడీలా చూడొద్దు. ప్లూటో హోదా మాత్రమే మారింది, కాని అది ఏమాత్రం కనుమరుగవలేదు. చెప్పాలంటే ఇప్పుడది ఆ కొత్త కేటగిరీకి ఒక రాజులాంటిది. మన సౌర వ్యవస్థ అంచున ఉన్న ఆ విశాలమైన క్యూపర్ బెల్ట్లోని లక్షలాది ఆబ్జెక్ట్స్ మధ్య తలలెత్తుకుని ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏల్తోంది. 5వ భాగం సౌర వ్యవస్థ అంచుకు ప్రయాణం. ప్లూటో హోదా మారినా దానిపై మనకున్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఆ మర్మమైన ప్రపంచాన్ని కళ్ళారా చూడటానికి మనం న్యూ హొరైజన్స్ అనే అద్భుతమైన మిషన్ను పంపించాం. ఆ రాకెట్ స్పీడ్ ఎంతంటే, ఒకప్పుడు అపోలో మిషన్లకు చంద్రుడి దగ్గరికి చేరుకోవడానికి 3 రోజులు పడితే ఈ న్యూ హొరైజన్స్ కేవలం 9 గంటల్లోనే చంద్రుని దాటేసింది. అంత స్పీడ్గా వెళ్లినా సరే ప్లూటోని చేరుకోవడానికి దానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ప్లూటో ఎంత దూరంలో ఉందంటే అక్కడికి సూర్యకాంతి వెళ్లడానికే ఏకంగా 5 గంటల సమయం పడుతుంది. ఎట్టకేలకు 2015లో న్యూ హొరైజాన్స్ ప్లూటోకి దగ్గరగా చేరుకుంది. ఆ ప్రయాణంలో ప్లూటో, దాని చంద్రుడు కేరన్ మధ్య ఉన్న ఒక విచిత్రమైన బంధం బయటపడింది. మన భూమికి చంద్రుడికి ఉన్న సంబంధం వేరు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. కాని ప్లూటో, చంద్రుడు కేరన్ ప్లూటో సైజులో దాదాపు సగముంటాడు. అవి ఎంత దగ్గరగా ఉంటాయంటే ఒకదానికొకటి లాక్ అయిపోయాయి. ప్లూటో మీద నిలబడి చూస్తే ఎప్పుడూ చంద్రుడి ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది. వాటి గ్రావిటీ సెంటర్ కూడా ఫిక్స్ అయిపోయి ఒకదాని ముఖం ఒకటి చూసుకుంటూ చీకట్లో ఒక విచిత్రమైన విశ్వనాట్యం చేస్తున్నట్టుగా ఉంటాయి. 6వ భాగం ప్లూటో హృదయం. న్యూ హొరైజన్స్ హై డెఫినిషన్ ఫోటోలు పంపటం మొదలయ్యాక అస్సలైన మ్యాజిక్ బయటపడింది. ఆ ఫోటోలు చూడగానే ఖగోళ శాస్త్రవేత్తల మతులు పోయాయి. ప్లూటో మీద ఒక పర్ఫెక్ట్ హార్ట్ షేప్. దీన్నే స్పుట్నిక్ ప్లానేషియా అంటారు. అక్కడ -29 డిగ్రీల చలిలో నైట్రోజన్ ఐస్ గడ్డగట్టుకుపోయింది. కాని లోపల ఉన్న కోర్ వేడి వల్ల ఐస్ కరిగి పైకి వచ్చి మళ్లీ గడ్డగడుతూ ఆ హార్ట్ షేప్ని ఎప్పుడు తాజాగా మచ్చలేకుండా ఉంచుతుంది. పైగా ఆ వాతావరణంలోని మీథేన్ సూర్యుడి యూవీ కిరణాలతో కలిసి థోలెన్స్ అనే ఎర్రటి ఆర్గానిక్ పదార్థంగా మారి మంచులా కురుస్తుంది. అందుకే ప్లూటో ఎరుపు, ఆరెంజ్, బ్లూ కలర్స్తో అద్భుతంగా ఉంటుంది. అంతేనా, ఆ మందపాటి ఐస్ పొర కింద విశాలమైన నీటి సముద్రాలు కూడా ఉండే అవకాశముందని సైంటిస్టులు బలంగా నమ్ముతున్నారు. మనం పెట్టిన సైన్స్ రూల్స్కి ఇది ఫిట్ అవ్వకపోవచ్చు, దీని హోదా గ్రహం నుంచి మారిపోయి ఉండొచ్చు. కానీ ఈ చిన్న ప్రయాణికుడు మన ఊహల కంటే ఎంతో అద్భుతమైనది, అత్యంత సంక్లిష్టమైనది. అది కేవలం ఒక డెడ్ ఐస్ రాయి కాదు, ఎప్పటికప్పుడు మారుతూ జీవకళ ఉట్టిపడే ఒక మాయా ప్రపంచం అని ఈ విశ్లేషణ మనకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తోంది. ముగింపుగా ఒక్కసారి ఆలోచించండి. కోట్లాది కిలోమీటర్ల దూరంలో అంధకారంలో ఉన్న ప్లూటోనే ఇన్ని ఆశ్చర్యాలను తనలో దాచుకుంటే, మన సౌరవ్యవస్థ అంచునున్న ఆ విశాలమైన క్యూపర్ బెల్ట్ మంచు అగాధాలలో ఇంకెన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో కదా. ఆ అంతుచిక్కని విశ్వపు రహస్యాలను ఛేదించే మన ప్రయాణం ఇంకా మొదలు మాత్రమే. ఈ విశ్లేషణ మీకు ఆ విశ్వం పట్ల మరింత ఆసక్తిని పెంచిందని ఆశిస్తూ, మన కళ్ళు ఎప్పుడూ ఆ నక్షత్రాల వైపే చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.